ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. నిన్న దేశం మొత్తం కూడా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళైతే అఫీషియల్గా వాళ్ళు జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీల అధినేతలు వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగరేశారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? కేవలం రిపబ్లిక్ డే వేడుక మాత్రమే కాదు, గతంలో ఇండిపెండెన్స్ డే వేడుక కూడా ఆయన ఎక్కడ కనపడలేదు. సరే, అమరావతిలో వేడుకలకి జరుపుకోవడం అంటే పార్టీ ఆఫీస్లోనో వాళ్ళ ప్యాలెస్లోనో జరుపుకోవడం ఆయనకి ఇష్టం లేదేమో అమరావతి వేదికగా అనుకుంటే, ఆయన నివాసం ప్రస్తుతం ఉంటున్నటువంటి నిరాంక ప్యాలెస్లో కూడా ఎక్కడ కూడా జెండా ఎగరేసినట్టు మనకైతే విజువల్స్ కానీ ఫోటోలు కానీ లేవు. అంటే ఎందుకు ఇది దేశ వేడుక, జాతీయ వేడుక, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ అధినేత పాల్గొంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొకపోవడానికి ఉన్న కారణాలు ఏంటి? భారతదేశంలో మిగిలిన వాళ్ళందరూ ఒక ఎత్తు, నేను ఒక్కడున్నా ఒక ఎత్తు అనే భావనలో అతను ఉంటాడు. కానీ భారతదేశంలో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ అధినేత కదా ఆయన. తప్పనిసరి పరిస్థితుల్లో అవకాశం లేదు కాబట్టి రాజ్యాంగానికి బద్దుడై ఎన్నికల కమిషన్కి అది సమర్పించాడే తప్ప, అన్నాడు కదా పోయినసారి కూడా ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారు విషయంలో వచ్చినప్పుడు కావచ్చు, న్యాయస్థానాలు వచ్చినప్పుడు 151 స్థానాలు నాకు వస్తే ఎన్నికల కమిషన్ ఏంటి, న్యాయస్థానాలు ఏందని మాట్లాడాడు కదా. కాబట్టి అతని ఆలోచన విధానాలు వేరు. అతను ఏ విషయమైనా సరే తనకే ప్రథమ తాంబూలం ఇవ్వాలని కోరుకుంటాడు. అవకాశం లేదు కానీ ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అయిపోయాడు, కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారి కంటే నేనే గొప్ప అనుకుంటాడు అతను. అంటే కొంతమంది ప్రచారం చేస్తుంది ఏంటంటే, కొంతమంది లేవనెత్తిన అనుమానం ఏంటంటే, రిపబ్లిక్ డే అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే రాజ్యాంగం ఇది కాదు కదా. భారత రాజ్యాంగం దేశం మొత్తం ఫాలో అవుతున్న రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో గారు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన ఫాలో గారు, రాజారెడ్డి గారు రాసిన రాజ్యాంగాన్ని ఆయన ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళ రిపబ్లిక్ డే వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు అనేటువంటి కారణం చేత ఆయన ఈ వేడుకలో పాల్గొలేదా అని కొంతమంది లేవనెత్తున్న సందేహాలకి మీరు చెప్పే సమాధానం? ఇప్పుడు అంబేద్కర్ గారు అంటే యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ప్రత్యేకంగా గుర్తింపు ఆయనకి. అలాంటి వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా కానుక అనే దాన్ని కూడా తీసేసి తన పేరు మీద పెట్టుకున్న వ్యక్తి, అంబేద్కర్ గారిని ఆ విధంగా చులకన చేసినటువంటి వ్యక్తి, ఇంకా దీని గురించి రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారి గురించో లేకపోతే అనుకుంటారని మీరు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు ఆగస్టు 15న జెండా వందనం చేయాలి. అది ఓ రకంగా అధికార పక్షానికంటే కూడా ప్రతిపక్షమే కొంచెము బాధ్యతగా చూసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ అధికారంలో రావాలి అంటే ప్రజల మన్ననలు పొందాలి. అవును. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు, ప్రజలు నా గురించి పెద్దగా పట్టించుకోరు, నా అవినీతి గురించి పట్టించుకోరు, నా పరిపాలన గురించి పట్టించుకోరు, మనం ఏ చేస్తే అది వింటారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు చేసిన పనుల మీద అసత్య ప్రచారాలు చేస్తే జనం నమ్మలేదా? అదే జనాభా కదా వీళ్ళు, కొత్తగా ఎవరు పుట్టుకుంటూ వచ్చారు, ఏదో వస్తే కొంతమంది వస్తే వచ్చి ఉండొచ్చేమో, కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏంది, నేను చెప్పిన వీళ్ళు నమ్ముతారు కదా అనే ఆలోచనలో ఉంటాడు అతను. అంతే తప్ప రాజ్యాంగం మనకంటూ భారతదేశంలో ఒక రాజ్యాంగం, దీనికోసం 189 200 చిల్లర మంది దాంట్లో సభ్యులు, అందుట్లో కొంతమంది మహిళలు ఉన్నారు, లేకపోతే దాన్ని 189 మంది విడిపోయిన తర్వాత 189 మంది భారతీయులు ఉన్నారు. దానికి 2 సంవత్సరాల పైన సాధన చేశారు. సాధన చేసిన తర్వాత దాన్ని 3 సంవత్సరాలు దాని గురించి ఆలోచించిన తర్వాత వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మన పార్లమెంట్లో దీన్ని ఆమోదం చేశారు. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 76 సంవత్సరాలు పూర్తయిపోయింది. మన రాజ్యాంగానికి ఒక చరిత్ర ఉంది. దీనికి సంబంధించి దేశ విదేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలని అవపోసన బట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి దీంట్లో పొందుపరిచి ప్రపంచంలోనే అది మంచి రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగంగా పేరుంది. తీసుకొచ్చి ఇక్కడ మనం అమలు చేస్తున్నాము. కాబట్టి దీనికంటూ ఒక విశిష్టత ఉంది. మన బాధ్యత అనుకొని భారతదేశ పౌరుడు అనుకున్న వాళ్ళు చేస్తారు. ఇది నాయకులు తీసి పక్కన పడేసేయండి. భారతదేశం పౌరుడు అనుకున్న వాళ్ళు చేస్తారు. దేశభక్తి లేదా? ఆయన గ్రహాంతరవాసిగా భావిస్తూ ఉంటారు. అసలు దేశభక్తి ఎందుకు ఉంటుంది? అసలు దేశభక్తి ఉంటే ప్రజల సొమ్ము కొల్లగొట్టాలని ఎవరు చేస్తారు చెప్పండి? ప్రజల సొమ్ము కొల్లగొట్టే వాళ్ళు ఎవరికి కూడా దేశభక్తి ఉందంటే మీరు నమ్మొద్దు. అంతేనా? నేను నమ్మను. ప్రజల సొమ్ములను అప్పనంగా పన్నుల రూపేణా చెల్లించేది నా బొక్సానికే రావాలనుకునే వ్యక్తికి దేశభక్తి ఉందని మీరు ఎలా భావిస్తారు? 151 స్థానాలు ఇచ్చిన ఇదే ప్రజల్ని ఎంత గౌరవంగా
ఎంత నిబద్ధతతోటి వాళ్ళ శ్రేయస్సు కోరి, వాళ్ళ అభ్యున్నతి కోరి, వాళ్ళ బాగు కోరి, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడి గౌరవంగా బతికి అవకాశాన్ని అతను ఏ విధంగా కాలరాశారో చూశారు కదా. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని గురిజాడ అప్పారావు గారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే సంపద అనుకుంటున్నారా ఏంది? అంతే. ప్రజలు కష్టపడాలా, ఆ సంపదను నేను దోచుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఓకే. ప్రజలు కష్టపడాలి, కష్టపడి శ్రమటూర్చి వాళ్ళు రక్తమాంసాలు పణంగా పెట్టి సంపాదించుకోవాలి, అప్పనంగా లాక్కోవాలి. ప్రజల శ్రమని దోపిడీ చేయాలి, చేయాలి. ప్రజల సంపదని దోపిడీ చేయాలి. అంటే రాజకీయ నాయకులు అందరూ అలా లేరా అని మీరు అనొచ్చు. ఎక్కువ శాతం ఉన్నారు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో, నేనేం కొట్టిపారేయలేను. ఎక్కువ శాతం మంది ఉన్నారు. వాళ్ళల్లో మిగిలిన వాళ్ళందరూ బాణీ వేరు, జగన్మోహన్ రెడ్డి బాణీ వేరు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ పౌరుడిగా ఆయన అనుకోవట్లేదా? మరి భారత రాజ్యాంగంలో ప్రకారం ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేస్తూ గతంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా ఆయన అడుగుతున్నాయి కదా, మరి ఎందుకు ఇలా ప్రవర్తించట్లేదు? అంటే అతను వాళ్ళ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు కదా. అవును. అంటే అబ్బాయి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రకటిస్తే కుదరదు, మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఎన్నికల నిబంధనలు ఉన్నాయి, ఎన్నికల కమిషన్ ఆమోదించాలి, నీ ఇష్ట ప్రకారం కాదు అంటే అప్పుడు అహో నన్ను కాదని నాకంటే వేరే వాళ్ళు ఉన్నారు, ప్రక్రియ ప్రాసెస్ ఉంది కాబట్టి మనం చెయ్యాలి, అంతవరకే కనిపించాలి. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో అదే చేస్తాం. ఇప్పుడు సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఏం చేస్తారు? అధికారాన్ని మళ్ళీ నిలుపుకోవడం కోసం రాజకీయం చేస్తారు, అవునా? ఇతను ఏం చేశాడు? కక్ష సాధింపు చర్యల్లో భాగంగానో సంపాదన మార్గంగానో ముందుకెళ్ళాడే తప్ప 151 స్థానాలు 175 స్థానాలకు 151 స్థానాలు మనకి ఇచ్చారు, 25 పార్లమెంట్లకి 22 పార్లమెంట్లు మనకి ఇచ్చారు. కాబట్టి మనకి ఇంతకంటే ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారికి వెళ్ళింది, తర్వాత మనకే వచ్చింది అవకాశం, మంచి అవకాశం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని తెలివిగలాడు ఏం చేస్తాడు? నిలుపుకోవటానికి, పొజిషన్ నిలుపుకోవడానికి ట్రై చేస్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? ఇలానే చేస్తాడు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని పడేయటానికి చాలా ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చేసినప్పటికీ కూడా తన స్టాండర్డ్స్, తన ఏమంటారు కార్యకర్తల నిజాయితీ నిలబెట్టుకున్నాడు ఆయన. అందుకని నిలబెట్టుకోబట్టి ఆ సంస్థాగతమైనటువంటి బలం ఉంది కాబట్టి ఈ రోజు కూడా కొనసాగుతుంది, పునాది ఉంది కాబట్టి ఈ రోజుకి తెలుగుదేశం 4.5 ఇప్పుడు రామారావు గారి యొక్క ప్రజాకర్షణతోటి పార్టీ నిలబడితే, ఆయన నిజాయితీతోటి అభిమానులుగా మారితే, చంద్రబాబు నాయుడు గారి దార్శనికుడిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేసినటువంటి దాన్ని చూసిన తర్వాత ఈరోజు ఈ స్థాయిలో ఉంది. కాబట్టి అంటే ఇప్పటికి దాదాపు ఏ ప్రాంతీయ పార్టీలైనా చూసుకుంటా ఉంటే ఈ స్థాయిలో ఏముండే చెప్పండి? పక్కన చూసుకుంటే వరుసగా 2-3 సార్లు అధికారం అయిందంటే ఆ పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి కదా సార్, కనపడతా ఉన్నాయి. కానీ టీడీపీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో లేదు. అయినా ఇప్పుడు పక్కనున్న తమిళనాడు తీసుకుంటే అన్నాడీఎంకే చూడండి, అన్నాడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, వాళ్లే ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీ లేదు, గమనించుకోండి మీరు. ఓడిపోయారు, అన్నాడీఎంకే కనపడే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ అలా కాదు. 89లో కాంగ్రెస్ గెలిచింది, 2004లో గెలిచింది, 2009లో గెలిచింది, 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అంతేది సార్. ఇప్పుడు తెలంగాణలో చూడండి, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందో లేదా, పార్లమెంట్ ఎన్నికలు ఒక్క సీట్ రాలేదు. అంత సెంటిమెంట్ పార్టీ మళ్ళా. అవును. అంటే ఇక్కడ ఒకసారి అభిమానిస్తారు, రెండోసారి ఒక రకంగా చేస్తే పర్లేదు అనుకుంటారు. కాదు నేను చెప్పిందే వేదం, నా మాటే వేదం అని చెప్పి భావించారనుకోండి. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది కదా. గురు శిష్యులే కదా. గురువుని మించిన శిష్యుడు కావాలనుకున్నాడు, గురువు గారికి ఇచ్చింది గౌరవంగా ఇచ్చారు, 39 స్థానాలు. శిష్యుడిని నేలకేసి బాధారు. అంటే ప్రజలు చాలా విఘ్నులు కట్టవారు. మనం అనుకున్నంత పిచ్చివాళ్ళు అయితే వాళ్ళు కాదు. అవును. వాళ్ళు ఏంటంటే ఒకసారి చూస్తారు, క్షమించే గుణం ఎక్కువ వాళ్ళకి. కానీ వాళ్ళ అంతరాత్మని అవమానపరిచే రీతిలో కనుక వాళ్ళు ప్రవర్తిస్తే ఏ పాలకుడైనా సరే తొక్కి నారదీస్తారు. సార్, ఇప్పుడు తిరుమల కేంద్రంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ కావచ్చు, తిరుమల కేంద్రంగా జరిగిన అనేక కుంభకోణాలు కావచ్చు, దేవాలయాల మీద దాడులు కావచ్చు, వైసీపీ హయాంలో జరిగినవి నేను చెప్తున్నాను. ఇవన్నీ చూసాం.
ఇప్పుడు దేశభక్తి లేదు, అప్పుడు దైవభక్తి లేదు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేశభక్తి, దైవభక్తి లేకుండా చివరికి కుటుంబం మీద ప్రేమ లేకుండా, ఎందుకంటే తల్లి చెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మీకు తెలియంది కాదుగా. సో ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద భక్తి ఉండదు. ఏంటిది? రెండింటి మీద ఉంది కదా, అధికారం మీద డబ్బు మీద. సరిపోయిందా? అధికారం మీద డబ్బు మీద సరిపోయిందా? అది అంతే, అతను అనుకున్నాడు అది. ఎందుకంటే ఈ ప్రజలు నా అవినీతి గురించి పట్టించుకోలేదు, నా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి గురించి పట్టించుకోలేదు, నా కుటుంబ చరిత్ర గురించి పట్టించుకోలేదు. నన్ను ముఖ్యమంత్రిని చేసిన ఈ పిచ్చోళ్ళు రేపొద్దున నన్ను ఎందుకు చేయరని భావిస్తున్నాడు. తనని పిచ్చోళ్ళు అనలేను సార్ నేను. మీరు అనలేరు, అతను ఆ భావన నేను చెప్తున్నాను. ఓకే, అతని భావన. ఓకే, అతని భావన. వీళ్ళు మళ్ళీ నన్ను ఎందుకు గెలిపించరు? ఓకే, ఎందుకు అంటే ఆ రోజు నీకు 67 స్థానాలు ఇచ్చారు గౌరవంగా, ప్రతిపక్ష నేతలు చేశారు. 2014. అప్పుడు నువ్వు అధికారంలో ఎలా ఉంటావు వాళ్ళకి తెలియదు. అందుకని నమ్మి 2019లో అధికారాన్ని ఇచ్చారు. తండ్రి చూసి ఏదో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నీ అధికారాన్ని చూశారు వాళ్ళు, నీ పాలన చూశారు వాళ్ళు, బాధల బద్దలు వాళ్ళు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఎన్నికల పోరులో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారని భావిస్తున్నారు. జనానికి జగన్కి మధ్య జరిగిన యుద్ధంలో జనం అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారే మనకు దిక్కు అని చెప్పని, ఆయన అయితే తప్ప మనం మళ్ళీ ఒడ్డున పడమని చెప్పని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఎవరు వచ్చి కలిసినా కూడా ఆమోదముద్ర వేశారు. అర్థమైందా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఉంటే నాకు తెలిసి 2 పర్యాయాలు కూడా అతనే వచ్చి ఉండేవాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పునాది వేసి వెళ్ళాడు. అట్లాంటి పునాది పడింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాత కేసీఆర్ గారు కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసుకున్నాడు. అహంకారం నెత్తికెక్కి మూర్ఖంగా ఆలోచిస్తే ఏం జరిగిద్ది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్ర మొత్తం ఒక పాఠ్య గ్రంథంగా పెట్టి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పాఠ్య గ్రంథంగా చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అన్ని లైబ్రరీల్లోనూ నిస్సందేహంగా అది పాఠ్యాంశంగా చేర్చాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, ఇలాంటి వ్యక్తికి ప్రజల మద్దతు తెలపకూడదు, తెలిపితే ఏం జరుగుతుంది అనేదాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఉదాహరణగా పెట్టి పాఠ్య గ్రంథాల్లో చేర్చాలి.